అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహారం గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగొప్పుల నుండి పద్మావతి గారు, అనుమాయమ్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నాకు హెల్త్ బాగోదు మేడం గారు. బాగోలేకపోతే అందరు ధ్యానానికి వస్తుంటే మా అక్కయ్య ఫస్ట్ వచ్చింది ధ్యానానికి. అందరు పోతుంటే పోదాం రమ్మని వచ్చిన కాడి నుంచి బాగుంది. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు? ఏం హెల్త్? ఆయాసం, అలత, దడ వస్తుంది. కొంచెం లెక్క నడవలేను, పని చేసుకోలేకపోయేదాన్ని. అది వరకు ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నా, చేయగలుగుతా, నడవగలుగుతా. రోజు ఇంత లెక్క వస్తా, రోజు 3 గంటలు కూర్చుంటా. ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? పిరమిడ్ కింద చేసేవాళ్ళ, ఇంట్లో చేసుకునేవాళ్ళు? నేను చేసుకుంటా మేడం. ఇక్కడికి వచ్చినా కానీ పిరమిడ్ కింద అమాసనాడు పున్నం నాడు ఉదయం 10ంటికి వచ్చి సాయంత్రం 5 దాకా కూర్చుంటా. ఉదయం 10 గంటలు కూర్చుంటే నెక్స్ట్ డే 5 గంటల వరకు లేవకుండా కూర్చుంటారు. అంటే భోజనం చేయాలని, వాటర్ తాగాలని కూడా అనిపించదా? అంత చేస్తారు. అన్ని గంటల సాధనలో మీరు ఏమనిపించేది? మీకు ఏమనిపించదు, బాగా హ్యాపీగా ప్రశాంతంగా బాగుంటుంది. మరి ధ్యానానికి మేము కూర్చోలేము అనే వాళ్ళకి మీరు ఒక చక్కటి ఉదాహరణ లాగా ఉన్నారు కదా. అన్ని గంటలు కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు మేడం. కూర్చున్నట్టు కూడా అనిపించదు. బాగుంటుంది, అద్భుతంగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఎంత తేలిగ్గా ఉంటుంది అన్ని గంటలకు వచ్చి. పైసా ఖర్చు లేకుండా గుండె దడ, ఆయాసం అని తగ్గించుకున్నారు. సో పత్రిసారి చెప్తారు కదా, సర్వరోగ నివారణ అంటే మీ ఇంట్లో మీరు కూర్చొని మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టి మీ రోగాన్ని మీరు తగ్గించుకున్నారు. ఇంతకంటే అద్భుతం ఇంకేముంది మేడం? ఏముంది మేడం? ఏం లేదు మేడం. ఇంతగా అద్భుతం, అంతా ఆనందమే. ఇది అబ్బిన వాళ్ళకి అబ్బిందాక అమ్మ ధ్యానం యాడ్ చేస్తాం, ఆ శాఖాహారం యాడ్ ఉంటాం అనుకుంటాం. కానీ తెలుసుకున్నాక, ఆ అనుభూతి చెందిన తర్వాత ఇంక వదలమన్నా వదలలేం. చక్కగా అంత మధురమైంది ధ్యానం. బాగుందమ్మా. చక్కటి, నిజంగా ఎంత అద్భుతంగా అన్ని గంటలు కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. సో మీ గురించి మేడం? నేను ఫస్ట్ ధ్యానం చేయను. పత్రిసారి వచ్చిండి ఇక్కడికి మా ఊరు. వస్తే వీళ్ళు అనంతరామ గారు, సీతారామ గారే పత్రిసారి వచ్చినాడు పోదాం రామన్నారు. వాళ్ళు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చేది. సరే చూద్దాంలేమని పోయి అంగట్టు నీయాలని పత్రిసారి కూర్చొని నేను ఇట్ట కింద కూర్చోను. పోయి కాళ్ళు పట్టుకోపోయాను. కిందకి పైకి చూసిండు. నాకు చూసి అన్నాడు, అమ్మా నా పాదాలు కాదమ్మ పట్టుకునేది, పాదాలు పట్టుకో అన్నాడు. పత్రిసారి అన్నారు మీతో స్వయంగా, నా పాదాలు కాదు పట్టుకోవాల్సింది, పాదాలు పట్టుకో అన్నాడు. పదాలు పట్టుకో అన్నారు. అబ్బా, అట్ట పాదాలు పట్టుకోగా కింద పైకి చూసి ఆ మాట అన్నాడు. నా పాదాలు కాదమ్మ పట్టుకోవాల్సింది, పదాలు పట్టుకో అన్నాడు. సరేలేమ్మని ఇంకా చేతులు తీసినాక ధ్యానం చేస్తున్నావా అని అడిగిండు. లేదు సార్ నేను చేయట్లేదన్నా. సరే ధ్యానం చెయ్యమ్మా, చేస్తావా అన్నాడు. చేస్తానన్నా. సో ఏం భయం అనిపించలే గురువు? నాకు అసలు ఏం భయం అనిపించలే. స్వయంగా మీకు పత్రిసారే ధ్యానం చెయ్యి అని చెప్పారు. చెయ్యని చెప్పిండు. దగ్గర కూర్చున్నా. కూర్చొని అట్ట పాదాలు పట్టుకోగా నా మాట చెప్పిండు. చేస్తానవా అని అడిగిండు. చేయట్లేదు సార్ అన్న. చేస్తావా అన్నాడు. చేస్తానన్నా. కానీ ఇంకా అప్పుడే చెప్పిండు పత్రిసారు, ధ్యానం చెయ్యమ్మా, ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి నీ దగ్గరికి. ధ్యానము సకల భోగకారిని, సర్వరోగ నివారిని, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పిండు. ఇంకా అవి పట్టుకుని నేను సార్ చెప్పిన. ఇంకా పట్టుకొని తర్వాత ధ్యానం చేస్తాను. అప్పటాల నుంచి చేస్తాను. ఎలా చేస్తారు ధ్యానం నాకు చెప్పండి, నాకు తెలియదు ధ్యానం ఎలా చేయాలి. మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను గమనించుకుంటూ కూర్చో. ఎంతసేపు కూర్చోవాలి మేడం? నేను పొలం పోతాను, మేము రైతులని, పొలం పోతాను. నేను పొలంకి వెళ్తారు? పొలం వెళ్తా. అందుకని ఏం చేస్తానంటే నైట్ కూర్చుంటా, తెల్లారుజామున కూర్చుంటా. నైట్ కూడా కూర్చోను. మళ్ళీ పొలం పోయి వచ్చి సందకాడ చేత కాదు, కూర్చోబుద్ది కాదు, నడుములు వస్తాయి, కొనుక్కుంటా. తెల్లారుజామున 3ంటికి కాడ నుంచి 3:30, 4 ఇంకా టయాన్ని రోజులు వేస్తా. ఎన్ని గంటలైనా 6 దాకా కూర్చుంటా. ఇంకా అమాసకి పౌర్ణానికి అయితే ఎన్ని గంటలైనా కూర్చుంటారా? నైట్ అంతా కూర్చుంటా. 9ంటికి కూర్చుంటా, తెల్లారిన 6 దాకా కూర్చుంటా. సో పత్రిసారు నా పదాలను పట్టుకో అని ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని విని మీరు గంటలు సాధన స్టార్ట్ చేశారు. సో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి? నాలో మార్పు ఏం వచ్చిందంటే, అంతకుముందు నాకు 20 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, జ్వరం వచ్చి, డెంగీ జ్వరం వచ్చి. 4 సంవత్సరాలు నేను అసలు బయటికి రాలని, ఎత్తిలో దువ్వాన్ని పెట్టలా, అసలు బయట జనాన్ని చూడలా. తెల్లారుజామున 3 మునిగిపోయి ఉన్నారు. ఏడుచుకుంటా 3ంటికి కాళ్ళు వేస్తా, 6ంటికి పని చేసుకుంటా, క్యారేజ్కి అన్నం పెట్టుకొని పొలం వెళ్ళిపోతా. మళ్ళీ 6ంటి కాడ చీకటి పడ్డా కొత్త. నాకేందంటే అసలు బయట ప్రపంచం అనేది చూడబుద్ధి కావట్లా. కానీ మేము ఆర్థిక పరిస్థితిలో ఉండం, పని చేయండి జరగదు. అందుకని ఇంక పొలం 6ంటికి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 6ంటికో 7ంటికో వస్తా.
గట్ట చేస్తున్నా. గట్ట చేస్తుంటే అటు 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ధ్యానం పరిచయం అయింది. పత్రిసారి కలిసింది. ఇంకా పత్రిసారి కలిసిన కాంటే ఇట్లా ధ్యానం చేస్తుంటే ఒకరోజు ఏ ఊరో తెలవుతుంది, బ్రహ్మదేవుడి కాడికని శివరాత్రి రోజు వచ్చింది ఆమె. వచ్చి ఆమె చెప్పింది, ఆమెకంటే ఒక కొడుకు చనిపోయిందంట, 20 సంవత్సరాల కొడుకు. చెప్పింది ఆమె కూడా గిట్టనే, నేను ఎట్ట ఏడుచుకుంటూ కూర్చుంటే అమ్మ, ఏడుచుకుంటూ కూర్చుంటే ఏం వస్తుంది, నేను ధ్యానం చేస్తున్నాను, నా కొడుకు పెళ్లి చేసినాను, ఆ కొడుకు చనిపోయింది కదా, ధ్యానం చేసి నాకు తెలుసుకొని ఇంకొక కొడుకు పెళ్లి చేసిందంట, ఇంకా ఏడుపు మానుకొని. అయితే సంతానం కలగట్లేదంట, ఎందుకంటే ఆమె అదే మనసులో పెట్టుకుంది కాబట్టి. తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఒకరోజు ఆమెకే వచ్చిందంట అనుభవం. వచ్చి చెప్పిండ్రంట, ఎట్టా ఎన్నాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటావు, ఏడుపు మానుకో, నీకు కొడుకు సంతానం అందుతుందని ఆమె చెప్పింది. నేను అనుకున్నా, ఓహో కరెక్టే కదా అది కూడా, నేను కూడా అంతే ఏడుతున్నా. కానీ 4 సంవత్సరాల నుంచి ఏం తెచ్చినాను నేను, ఇప్పుడు ఏమన్నా ఉందే ఏడ్చినందువల్ల ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల అంటే రోజు జ్వరం. నాకు ఇప్పుడు 2 రోజులు బాగుంటే 3వ రోజు జ్వరం అవుతుంది. ఓకే. నేనేందంటే నాటు అయిపోతా, ఒరికి అయిపోతా, కళ్ళాలు అన్ని పనులు చేస్తా. అట్టా కొద్దిగా కట్టంగా పనులు చేయగానే తింటలేదు కదా, సమంగా ఏడ్చుకుంటా కట్టంగా పని చేయగానే జ్వరం అవుతుంది. జ్వరం రాగానే మాసర్ల హాస్పిటల్లో బాగా ఆయన మందులు ఎత్తాడు, 2 ఇంజక్షన్లు ఎత్తాడు, ఇంకా అయిపోద్ది. మళ్ళీ 2 రోజులు ఉండగానే మళ్ళీ అదే పాటు. సో ఆ మేడం అనుభవం ఎప్పుడైతే మీరు విన్నారో, మీరు మీ దుఃఖం నుండి బయటకు వచ్చారు. పత్రిసారి చెప్తారు కదా, ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలి అని. ఇంకొక ధ్యాని యొక్క అనుభవం మీరు దుఃఖంలో నుండి బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడింది. ఇది అంతకుముందు జరిగింది నేను చెప్పేది. ధ్యానం మేడం చెప్పక తెలుగు జరిగింది. ఇంకా మేడం చెప్పినాక విన్నా, గిని ఇంకా ధ్యానం చేస్తున్నా, ఇంకా నాకు అన్ని బాగానే ఉండే. నాకు అసలు అమ్మాయి ఒక్క రోజైనా కాని వచ్చారు కదా. ఇప్పుడు మీరు దుఃఖం నుండి బయటకు వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండ. ఇంకా అమ్మాయి కూడా పేషెంట్ ఏంటంటే ఈ అనుభవాలు చెబుతున్నారు కదా, నువ్వు పేషెంట్ వేసుకుంటే తెలుస్తుంది అన్నారు. ఇంకా నేనేంది ఇప్పుడు నాకు అసలు ఎట్టెందుకు జరిగింది, గత జన్మలు తెలుసుకోవాలని ఇప్పుడు ఎట్టెందుకు ప్రశ్న వేసుకున్నారు, ఎట్టెందుకు జరిగింది నాకు అని పేషెంట్ వేసుకొని కూర్చుంటే గత జన్మలు తెలవలేదు, కానీ ఇంకా ఏడ పుట్టింది తెలిసింది నాకు. సో మళ్ళీ ఆ అమ్మాయి జన్మ తీసుకుంది. నాకు కాని రావట్లేదు కదా, ఏంది ఎట్ట అని నేను ఇంకా మేడానికి చేస్తే మేడం అనేది పేషెంట్ వేసుకొని కూర్చో పద్మ, మరి గత జలం తెలుసుకోవాలంటే ఇంకా నా గత జలం తెలవట్లా, ఏం కాని రావట్లా, అందుకని అట్టయితే ఇది అడుగు కనుక్కో అన్నది. ఒకరోజు పేషెంట్ వేసుకొని కూర్చున్నా. సో మీ అమ్మాయి అయితే వేరే ఊర్లో జన్మ తీసుకున్నారు, ఈ ఊర్లోనే జన్మ తీసుకున్నారు. ఆ అమ్మాయి ఎవరో కూడా చూసారా? అట్ట వారం రోజులు కూర్చున్నా ఆ పేషెంట్ వేసుకొని, గంటలు చేస్తాను. నేను కూడా ఎన్ని గంటలైనా కూర్చుంటా, నాకు ఇబ్బంది ఏమి ఉండదు. కూర్చుంటే ఏం చేసిందంటే, అప్పుడు దీపారాధన చేసేదాన్ని. దీపారాధన చేస్తుంటే వచ్చి కూర్చుంది, ఎక్కడ ఈ కాలి మీద కూర్చుంటే దీపారాధన చేసి ధ్యానంలో కూర్చుంటా. ఈ కాలి మీద కూర్చుంటే ఏంది పిల్ల వచ్చి నా కాలి మీద కూర్చుందని ఇట్లా కిందికి పైకి చూసినాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నా, కళ్ళు ఏం తెరవలా, కళ్ళు మూసుకొని అటు చూసి మళ్ళీ పైకి తలకాయ ఎత్తినాను. ఇంకా ధ్యానమే చేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు ఉండి అది లేచిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ మంచం మీద పనుకుంది ఆ అమ్మాయి. ఇంకా 3వ రోజు చేనిపోయింది, మందు కొట్ట చేనిపోతే మందు అయిపోయిన తర్వాత మా వెనక బండి రాదు, దాని బండి వస్తుందేమో చెట్టు కింద కూర్చుంటే నేనేంది ఈ పత్రిసారి పాటలు పెట్టుకొని ధ్యానానికి కూర్చున్నా. యాప్ చెట్టు కానుకున్నాను, గిట్టనే ధ్యానానికి కూర్చుంటే మళ్ళీ కూడా ఇంకొక అమ్మాయి ఎత్తుకొని ఆ అమ్మాయిని మళ్ళీ ఆ అమ్మాయి కానొచ్చింది. 3 రోజులు కానొచ్చింది. కానొచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ అమ్మాయి జలం తీసుకుంది, ఆ అమ్మాయి ఈ ఆత్మ ఆ ఆత్మే అనుకొని మాకు అర్థమైంది. ఓకే మేడం, మీరు మరి ఇంతకు ముందు అంటే శాకాహారమే తీసుకునే వాళ్ళ, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు అమృతాహారంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చినాకనే చావత్తాహారం ధ్యానంలోకి, అది వరకు తినేదాన్ని నేను. ఎలా అంటే మీకు ఎలా ఎందుకు మానాలనిపించింది? ఎందుకు మానాలనిపించింది అంటే మాస్టర్లు చెబుతుంటే వింటన్నా, దాని నుంచి ఉపయోగం ఉంది, ఇది తిన్నా ఉపయోగం లేదు అని తెలుసుకున్నా. తింతలకి తిన్నాక కూడా తేడా కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడే బాగా హ్యాపీగా తింతలకి బాగుంది. సో శాకాహారమే సరి అయిన ఆహారం. ఓకే, మీరేం చెప్తారు మేడం? నేను ఫస్ట్ కాడ నుంచి శాకాహారి, గొడవే లేదు. చిన్నప్పటి నుంచి శాకాహారినే. కాకపోతే మధ్యలో ఏం చేసిండంటే, మా వారు తింటాడు, మా కుటుంబం మొత్తం తింటారు, మా అమ్మ మా నాన్న అందరు తింటారు, ఇక్కడ మా అత్తగారు కూడా అందరు తింటారు. అయితే ఏం చేసిండంటే, నేను పెళ్ళి అయినాక ఒక 4 సంవత్సరాలకి ఏర్పడ్డం, వెనక్కు తెచ్చి వండి పెట్టాలి. ఇంకేం చేసినా ఆయనకు వండుతున్నా కదా, పులుసు చేసుకునేదాన్ని, దాని రుచి అయితే నాకు తెలియదు, మళ్ళీ కూర చేసుకోలేక తినేదాన్ని. మధ్యలో గురువుగారు వచ్చిండు, గురువుగారు వచ్చి పద్మ మంత్రం తీసుకోమ్మా అన్నాడు. నేనన్నా సరే తీసుకుంటా సార్, నాకేం ఇబ్బంది లేదు, సన్నీళ్ళు పోసుకోలేనని చెప్పి. అనగా నన్ను నీళ్ళతో పని లేదమ్మా, నువ్వు మాంసం తిన్నావు కదా,
మాంసం తినకపోతే ఇబ్బంది లేదంట. నేను తినటం కూడా నాకు తెలియదు, కావాలని తింటుల్లా, కూర చేసుకోలేక తింటున్నా. అందుకని మానుకుంటానని మానుకొని ఇది తీసుకున్నా, మంత్రం తీసుకున్నా. అప్పుడు ఆ నుంచి మర్చిపోయినా. ఇంకా ఎప్పుడైనా నాకేందంటే దాన్ని తిన్నాయేలే తినపోయినది, నేను పులిచే తినేదాన్ని. తిననందువల్ల ఇబ్బంది లేదు, ఎప్పుడైనా బాగానే ఉంటుంది నాకు. కాకపోతే నేను నేర్చుకుంది ఏంటంటే అది ఎందుకు తినాలి తినకూడదు అనేది తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ధ్యానంలోకి వచ్చిన దాకా అర్థమైంది. ధ్యానంలోకి వచ్చి నాకేంది ఇప్పుడు మా సార్ తింటున్నా కూడా నాకేంది దాని అంతటా అదే ఏడుపు వస్తుంది. ఏడుపు ఏంది, వాళ్ళు తింటుంటే ఏడుపు వస్తుంది, వండేదాన్ని కదా. ఇంకేం చేసినప్పుడు ఇంకా నా పేసిన వేసుకొని కూర్చున్న ధ్యానంలో. మరియు నేను తింటల్లో వాళ్ళు తింటారు, నాకు ఇట్లా ఏడుపు ఎందుకు వస్తుందని. ఏడుపు ఎందుకు వస్తుందంటే నీ బిడ్డ అయినా ఒకటే, ఇప్పుడు అజీవ్ అయినా ఒకటే కదా. నీ బిడ్డ చనిపోయిందని నువ్వు మోపును ఏడుస్తున్నావుగా, మరి అజీవ్ చనిపోతే వాళ్ళు ఏడవరా, అందుకే నీకు ఏడుపు వస్తున్నదా నాకు పేసిన వచ్చింది. సరే వండటం అనుకున్నా. నేను వండనని చెప్పిన. సరే నీకు కావాలంటే ఈ అలవాట్లలో ఎక్కడైనా ఉంది తెచ్చుకొని తిను, ఇంట్లో కొద్దు, నేను వండనని చెప్పి. ఎందుకు వండవన్నాడు. ఎందుకు వండవు అంటే నేను ధ్యానం చేస్తాను, నాకు వండబుద్ధి కావట్లా, నాకు ఎట్ట ఏడిపోతుంది అని చెప్పిన. సరేలే అమ్మని ఆయన కూడా తెచ్చుకుంటూ వరితో వండించుకుంటాడు, లేకపోతే బయట తింటాడు. కానీ ఇంకా నేనైతే వండట్లేదు. సో మీరు తినట్లేదు, మీరు వండడం కూడా మానేశారు. ఓకే మేడం, మీరు మానేసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యుల నుండి కానీ బంధుమిత్రుల నుండి కానీ ఏదైనా విమర్శలు ఎదుర్కొన్నారా? నేను వండి పెట్టాలి మేడం, వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు వండందుకోరు. నేనైతే తిన్ని కానీ వాళ్ళకి మటుకు వండి పెడతాను. ఓకే. సో శాకాహార ర్యాలీస్లలో పాల్గొంటున్నారు మేడం? ఎక్కడ జరిగింది ర్యాలీలో, మీరు ఎలా పాల్గొన్నారు? ఇక్కడ అడిగప్పల్లోనే శనివారం చేస్తాం. మాడిజా 5ంటికి పోయి 1 గంట తిరిగి వస్తాం. ఓకే. సో ఆ ర్యాలీ గురించి కొంచెం వివరంగా చెప్పండి మేడం. శాకాహారం అంటే ఇప్పుడు శాకాహారం అమృతాహారం అని చేస్తాం కదా. చేస్తే నా కొడుకే అడిగేవాడు, నవ్వుకుంటావా అమృతాహారం అంటే ఏందమ్మా నా కొడుకు శాకాహారి కాదు కానీ కాకపోతే లక్షణాలు అన్నీ మంచి లక్షణాలే, మంచోడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ శాకాహారి కాదు. నేను శాకాహారం అమృతాహారం అని చెబుతాడు, అందరికి చెబుతాడు, మా అమ్మ ధ్యానం చేస్తుందిరా, శాకాహారం అమృతాహారం అని ర్యాలీ చేస్తుందిరా అని. అమృతాహారం అంటే ఏందమ్మా అని అడిగిండు. అన్ని పేషెంట్లు అడుగుతున్నాను. సో మీరు ఏం చెప్పారు అమృతాహారం అంటే? నేను చెప్పినా కదా అయ్యా, శాకాహారం అంటే ఇప్పుడు కూరగాయల భోజనం శాకాహారము, శాకాహారం తింటే అది అమృతంతో సమానము, మాంసం తింటే అది అరగదు, అరకపోంగ రోగాలు వస్తాయి. ఇప్పుడు ఏంది ఆ కోడిని నరుకుతున్నాము, ఇప్పుడు ఆ కోడిని నరికితే ఆ పాపం మనకు వస్తుందిగా, అచ్చం కోసినోడికి రాదు, తిన్నోళ్ళకి వస్తుంది, వండిన వాళ్ళకి వస్తుంది, అందరికి వస్తుంది. దానికి మరి మన కాలికి దెబ్బ తగిలితే మనం ఈ మోపును బాధపడుతున్నాంగా, దాని కాలికి దెబ్బ తగిలితే అది ఎంత బాధపడుద్ది. ఆ జీవి కూడా మనట్టాడిదేగా. అందరిలో పరమాత్ముడు ఉన్నాడు, అందరం పరమాత్మ స్వరూపులమే, నువ్వు దేవుడివే నేను దేవుడిని, ఆ జీవులు కూడా దేవుడియే. ఆయన ఏమని చెప్పిండయ్యా పెబలాదుడు, అంతటా వండాడు ఆ శ్రీహరే అన్నాడు, అంతటా వండడయ్యా, అది తెలుసుకుంటే శాకాహారం అమృతాహారం అని చెప్పిన. అంటే నిజమేనామా అన్నాడు. వింటాడు మా సార్ ఇండు కానీ నా కొడుకు వింటాడు చెప్పింది. కాకపోతే వాళ్ళకి టైం రాలేదేమో మారట్లా, వాళ్ళు తింటూనే ఉండరు. ఇప్పుడు మీరు శాకాహార ర్యాలీస్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు, అడిగుప్పల్లో ఈ పిరమిడ్ దగ్గర జరుగుతుంది. సో ఆ స్లోగన్స్ గురించి చెప్పండి మేడం. కొంచెం ఈ శాకాహారం అమృతాహారం అని చెబుతాం. అది ఆ ర్యాలీలో పాల్గొన్న తర్వాత మీకేమనిపించేది? ర్యాలీ పాల్గొంటే మేడం నాకు కాళ్ళు నొప్పులు, చెప్పినా కదా ఇప్పుడు ఆరోగ్యం బాగోదని, శాకాహారం ఎంత లెక్క ఊరంతా ర్యాలీకి పోయి వచ్చినా నాకు కాళ్ళు నొప్పులు ఉండవు ఆ రోజు మాత్రం అసలు ఉండవు ఆ రోజు ఉండవు. ఏంటంటే అంతకుముందు లేవులే కానీ అమ్మాయి చనిపోయిన కానీ ఈ మధ్యలో లేదు, కాళ్ళు బిర్రు కొట్టుకుంటే కొంగర్లు పోతాయి. నాకేంది రక్తం తక్కువ, రక్తం లేదంట, అందుకని ఇంక అట్ట పొట్టుకుంటాయి. కాళ్ళు పొట్టుకుంటే ఆ ర్యాలీలో పాల్గొంటే ఆ రోజు బాగుంటుంది నాకు. అందుకని ర్యాలీకి ఎక్కువ శాతం వారం పోతూనే ఉంటాం. నేను మటుకు అటు ఇటు చూడను, ఓరుతూ అన్న మాట్లాడను, వాళ్ళు ఏం చెబుతారో కరెక్ట్గా అది పలుకుతా. నాకైతే చదువు లేదు మేడం, చెబితే వినటం వరకే. ఇప్పుడు ఏ అయినా ఇక్కడ మేడం చెబుతుంటే వింటమే, చదువు లేదు మాకు, అసలు ఫోన్ లేదు, టచ్ అసలు ఏవి లేవు. ఇంటే టీవీలో వినాల, టీవీలో పెట్టుకుంటే నేను అన్ని దేవుళ్ళు ఈ పత్రిసార్ది అన్నీ పెట్టుకుంటా. ఇంకా తర్వాత మేడం చెబితే వింటాం, ఇన్ని నేర్చుకోవటమే. నేను స్వయంగా అయితే నాకు చదువుకోవటానికి చదువు రాదు కదా, అందుకని గట్ట సోకాలు మటు కరెక్ట్గా పలుకుతా. మేడం ఈ లుంబిని పిరమిడ్ గురించి చెప్పండి. లుంబిని పిరమిడ్ శక్తి బాగుంటుంది, 1 గంట చేసినా కానీ 4 గంటలు. ఏమేమి జరుగుతుంటాయి ఈ పిరమిడ్లో కార్యక్రమాలు? అంటే ధ్యానము, అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానం జరుగుతూ ఉంటుందా? రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయా? ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి మేడం? ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్లో మాస్టర్లు వచ్చి అంతా కీను చెలేరం అంతా అవుతుంటుంది అన్నమాట.
కీన్ అవుతుంటుంది అనమాట. కార్యక్రమాలు ఏమేమి జరుగుతూ ఉంటాయి అంటే సీనియర్ మాస్టర్స్ వచ్చి క్లాసులు చెప్పడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. మాస్టర్లు వస్తారు, క్లాసులు చెబుతుంటారు, ఇక్కడ భోజనాలు రెడీ చేస్తుంటారు. సో పత్రి సార్ చెప్తారు కదా మేడం, సూది మందు వద్దంట గోలి మందు, దీనికి మీరు ఏం చెప్తారు? దానికి కరెక్టే మేడం. నేను ఇప్పుడు దాకా వేసుకోవాలా, ఓకే. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవాలా. మొన్న ఏం చేసింది, పోయిన సంక్రాంతికి ఈ మూతి మొత్తం ఇటు దేక్కపోయింది. 2 రోజులు మెదలకుండా, 2 రోజులు కాదు, అక్కడ కర్తాల్లో జరిగినాయి కదా. ఈరోజు నేను ఈ సంవత్సరం 11 రోజులు ఉండ అక్కడ. ఫస్ట్ మొదలుపెట్టిన రోజే పోయి 11 రోజులు ఉండ. 11 రోజులు ఉంటే అక్కడే ఏం చేసిందంటే ఒకరోజు బాగా ప్రాసెస్ జరిగినాయి. అవన్నీ సో ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు మీరు ఒక్క గోలి కూడా మింగలేదు? మింగల. ఇంకైతే సూది కూడా వేసుకోవాలి. తలనొప్పి వచ్చినా నాకు ఎప్పుడు తలనొప్పి ఉంటే ధ్యానానికి కూర్చుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అసలు ఆరోగ్యపరంగా నాకైతే ఒళ్ళు మొత్తం నల్లగా అయ్యో రామచంద్ర ఇదేం తిట్టాను, నేను మందులు కూడా అన్నాడుగా. అంగేం చెయ్యాలని ఆ 200 తీసుకొని బయటకు వస్తే మా అబ్బాయి అండి ఏందామా అన్నాడు. అయ్యా మందులు ఈయనన్నాడు, నీకు తగ్గదు, నేను తగ్గిలేను అన్నాడు అన్న. అసలు శుభ్రంగా పోయింది, నాకు ఆ మచ్చలు ఏం లేవు. సో ధ్యానం ద్వారా మొత్తం తగ్గిపోయింది. ధ్యానం ద్వారానే ఆ మచ్చలు తగ్గిపోయినాయి, తలనొప్పి పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవట్లే నేను. వేసుకోకపోతే ఇంకా కర్తాలు పోయినప్పుడు ఎట్లా జరిగింది. ఇంకొచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ధ్యానంలో తగ్గుద్దిలేమ్మని ఇంకా హాస్పిటల్కి పోవాలి. అది ఏం చేసింది, 10 రోజులు చూపించింది, కన్ను అదరటము, ఈ మేడల నొప్పులు ఇవన్నీ. అప్పుడు పోయి ఒకసారి తీర్చుకుంటే బాగుండేది, ధ్యానంలో తగ్గుద్దని మెదలకుండా కూర్చున్నా. ఇంకా 10 రోజులకి ఏం చేసింది, మూతి ఇప్పుడు కూడా ఉంది, ఈ మూతి మొత్తం ఇటు వచ్చింది. ఇంకొచ్చి నీళ్ళు ఈ బూతి కింద పట్టల మొఖం కడుక్కుంటుంటే. ఇంకా ఇప్పుడు భయం అయ్యి ఈ సంక్రాంతికి మా అబ్బాయి వస్తుండే, ఆ రోజు హైదరాబాద్లోనే కోడల అబ్బాయి ఉండేది. వస్తుంటే ఫోన్ చేసిన, అయ్యా నాకేందో ఎట్టుండి అది మూతి అంత పక్కకు పోయినది అని. కానీ గుంటూరు పోయినా. ఇట్లా సంగతి డాక్టర్ గారు నేను ధ్యానం చేస్తాను అని చెప్పిన. ఇంకా ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలా, నాకు వద్దని ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఓకే మేడం. సో మరి పత్రి సార్ ద్వారానే మీకు ధ్యానం పరిచయం అయింది, ఆయన గురించి మీరు చెప్పండి. పత్రి సార్ కానొస్తాడు సార్ ధ్యానంలో కూర్చుంటే. మేడం ఇక్కడ కూర్చున్నా, కూర్చుంటే లేదు, నేల మీద ఉండడు. నేల మీద కూర్చుండు ఆయన. నేల మీద నుంచి కిందకి రావటం పైకి పోవటం, కిందకి రావటం పైకి పోవటం అట్లా వస్తుంటే నేనేం చేయాలను సార్ మరి అంగా, నేనైతే నా చేత అయిన వరకు నేను సేవ చేస్తాను అని. సో ధ్యానంలో మీరు సార్ని అడిగారు, పత్రి సార్ ధ్యానంలో కనిపిస్తుంది, కిందకి పైకి తిరుగుతుండు 4-5 సార్లు. అట్ట కింద నుంచి నేల మీద ధ్యాన ముద్ర వేసుకొని కూర్చుండు, కిందకు వస్తుండు, ఇటు నా దగ్గరకు వస్తుండు, మళ్ళీ పైకి పోతుండు. అట్లా 4-5 సార్లు వచ్చిండు. వస్తే అడిగినా నేను, సార్ మరి నేనేం చేయాలో, నాకు చేత అయిన వరకు చేస్తాను, నాకు ఇంట్లో కూడా ఇబ్బంది ఉంది సార్, పోతే మా సార్ ఒప్పుకోడు, నువ్వు ధ్యానానికి వద్దు అంటాడు. సరే ఆయన ఇట్లా ఆయనకి నాకు పంపిస్తే నేను ఏం చేస్తాను, నాకు చేసే శక్తి ఉంది, నాకు సేవ చేయాలని కూడా బాగా ఉల్లాసంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం కార్యక్రమాలు జరుగుతున్నా, సార్లు వచ్చినా, వత్త పని చేయాలన్నా, ఏదైనా వంట చేయాలన్నా అన్నీ చేస్తాను నేను అదే చెప్పుకున్నాను సార్కి. సారు సహకరిస్తే నేను ఏదైనా చేస్తాను, చేయగలిగిన శక్తి ఉంది నాలో అని సార్కి చెప్పుకున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, మరి అమృతాహారం యొక్క విశిష్టతని మీరు ఎలా మానేశారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమృతాహారం యొక్క విశిష్టత, మరి వాళ్ళు ఎలా శాకాహారులుగా మారారు, శాకాహారం తర్వాత వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.